నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా ఒక దేశం అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనకి అర్థమవుతుంది యుఎస్ ఎందుకు అంత అగ్రరాజ్యంగా నిలబడింది ఎందుకు సుప్రీం పవర్గా ఉందని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా రోడ్లు అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనే చెప్పాలి ఈరోజు యుఎస్లో రోడ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది స్పీడ్ లిమిట్ కూడా మన ఇండియాతో పోల్చుకుంటే యుఎస్ చాలా ఎక్కువనే చెప్పాలి ఇక్కడ విడ్త్ కానీ రోడ్స్ కానీ ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కానీ ఆ అందం కానీ మీకు అన్ని చూపిస్తాను ఎందుకంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ బ్యూటీ కూడా అంతే అందంగా ఉంటుంది సో ఇక్కడ స్పీడ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఒక మినిమం స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఆ స్పీడ్ కనుక మనం వెళ్ళలేని పక్షంలో వెనకాల ఉన్న కార్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే స్టేజ్ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు 1 అవర్కి 70 మైల్స్ అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే దగ్గరగా 110 అనమాట అంటే 110 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి కదా సో అలాగా ఇక్కడ 70 మైల్స్ 1 అవర్ అంటే 90 చాలా మంది 100 వెళ్తూ ఉంటారు మీరు రీసెంట్గా చాలా న్యూస్లు చూస్తూ ఉంటే ఎక్కువ శాతం మన భారతీయులు చాలా మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సో ఎందుకు అంటే కారణం మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా వెనకాల వచ్చే స్పీడ్ కూడా మనకి సరిగ్గా మన టైం బాగోకపోతే ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది మనకి రైట్ హ్యాండ్ ఉంటుంది ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది సో అది మనకి కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది సో ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం పడుతుందనే చెప్పుకోవాలి సో మనకి 70 మైల్స్ పర్ అవర్ ఉంది సో మనం 67 వెళ్తున్నాం ఈ 60 మైల్స్ లో కూడా మనకి ఎంత స్పీడ్ ఉందంటే దగ్గరగా 110 అబవ్ ఉంది సో ఇప్పుడు రోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో మీరు చూస్తున్నారు కదా సో ఎంత స్పీడ్ వెళ్తున్నారో ఒక్కొక్కరు ఇది హైవే అనమాట ఇప్పుడు హైవే పక్కన నేను మాట్లాడుతున్నాను సో ఇది ఇలాంటి హైవేస్ మనకి ఒక్కొక్కసారి హైవేస్ 4 లైన్ హైవేస్ ఉంటాయి కొన్ని 8 లైన్స్ ఉంటాయి కొన్ని 10 కూడా ఉంటాయి అంటే చాలా ఎక్కువ స్పేస్ విడ్త్ ఉంటుంది అనమాట దీని గురించి మరొక మాట మనం మాట్లాడుకుందాం సో ఇండియాకి యుఎస్కి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే యుఎస్ అనేది ఇండియాలో 3 రెట్లు ఎక్కువ ఉంటుంది సో అందుకని వీళ్ళకి భూభాగం కూడా ఎక్కువ అందుకని వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళ రోడ్లు కానీ వీళ్ళ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాలి మనకి భూభాగం ఇండియా అనేది యుఎస్ లో 1% బట్ వీళ్ళ దగ్గర ఒక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి కొన్ని హౌస్ బిల్డ్ చేయాలి లేదా కంపెనీస్ అనేది బిల్డ్ చేయాలి అనేది ఒక రూల్స్ అనేది ఉంటాయి వీళ్ళకి ప్రత్యేకంగా సో అందుకనే వీళ్ళు రోడ్స్ కూడా డెవలప్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ ప్లేస్లో ఇక్కడ రోడ్ డెవలప్ చేయొచ్చు లేదంటే ఆ లోకల్గా ఉన్న స్టోర్స్ డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఒక రూల్స్ అని రెగ్యులేషన్స్గా ఉంటాయి సో ఫైనల్గా యూఎస్ అనేది సుప్రీం పవర్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ రోడ్లనే చెప్పుకోవాలి